సో హాయ్ గైస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం అతడి కెరియర్కు స్టార్ స్టామినాను తెచ్చిపెట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. అలా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన ఈ సినిమా ఏప్రిల్ 22వ తేదీన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి వివరాల్లోకి వెళ్ళబోయే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సరైనోడు సినిమా విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్, ఆది పినిశెట్టి, క్యాథరిన్ తెరిసా, శ్రీకాంత్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, సుమన్ లాంటి అగ్ర నటీనటులు నటించిన ఈ సినిమా కోసం భారీ ఖర్చు పెట్టారు. ఆర్టిస్టులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్ల ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మిశ్రమ స్పందన కనిపించింది. క్రిటిక్ మిక్స్డ్ రివ్యూలతో బెంబేలెత్తించారు. అయితే అలాంటి టాక్ను ఎదిరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్కి సరైనోడు సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ నిలవడమే కాకుండా భారీ ఫ్యాన్స్కు తెచ్చిపెట్టింది. మాస్ ఎలిమెంట్, ఫైట్స్, పాటలు ఆయనకు మాస్ హీరోగా ఇమేజ్ను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టేటస్ను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితి కనిపించలేదు. సరైనోడు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట వసూళ్ల సునామీని క్రియేట్ చేసింది. ఆంధ్ర, నైజాంలో 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదిలా ఉండగా బన్నీ కెరియర్లోనే ఈ సినిమా ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా అప్పట్లో $1 మిలియన్ క్లబ్లో చేరడం విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 127 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.